వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో థైరాయిడ్ సమస్యకి చక్కటి గృహ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. థైరాయిడ్ ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోయేటువంటి సర్వసాధారణమైనటువంటి అనారోగ్యాల్లో థైరాయిడ్ సమస్య ఒకటి. ఈ థైరాయిడ్ సమస్య రెండు రకాలుగా వస్తూ ఉంటుంది. హైపోథైరాయిడ్ అని చెప్పేసి, హైపర్ థైరాయిడ్ అని చెప్పేసి. హైపోథైరాయిడ్ అంటే థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి సరిగ్గా చేయలేకపోవడం వల్ల, అంటే థైరాయిడ్ గ్రంథికి సంబంధించినటువంటి హార్మోన్ల చక్కగా ఉత్పత్తి కాకపోవడం వల్ల కలిగేటువంటి సమస్యని హైపోథైరాయిడ్ అంటారనమాట. హైపర్ థైరాయిడ్ అంటే థైరాయిడ్ గ్రంథి ప్రమాణం కంటే ఎక్కువ ప్రమాణంలో హార్మోన్లు ఉత్పత్తి చేయడం వల్ల కలిగేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని హైపర్ థైరాయిడ్ అంటారనమాట. హైపో అంటే తక్కువగా ఆ యొక్క థైరాయిడ్ హార్మోన్స్ ఉత్పత్తి చేసేటువంటి పరిస్థితి. హైపర్ అంటే ఎక్కువగా థైరాయిడ్ హార్మోన్స్ను ఉత్పత్తి చేసేటువంటి పరిస్థితి అని చెప్పేసి స్థూలంగా మనం అర్థం చెప్పుకోవచ్చు అనమాట. ఈ యొక్క ఎక్కువ భాగం హైపోథైరాయిడ్ సమస్యని ఎక్కువ శాతం మందిలో కలుగుతూ ఉంటుంది అనమాట. అంటే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవడం వల్ల సరిగా హార్మోన్స్ ఉత్పత్తి కాబట్టే ఈ సమస్య కలుగుతూ ఉంటుంది చాలామందిలో. అంటే థైరాయిడ్ సమస్య ఉన్నటువంటి వాళ్ళలో 100లో దాదాపు 70% మందికి పైగానే ఈ హైపోథైరాయిడ్ సమస్య కలుగుతూ ఉంటుందన్నమాట. ఈ యొక్క సమస్యకి ఎలాంటి మనం క్షేమదాయకమైనటువంటి గృహవైద్య చికిత్సా విధానాన్ని పాటించవచ్చు అంటే, శొంఠి పొడి ఒక 20 గ్రాములు, ధనియాల పొడి అంటే ధనియాలను వేయించి చేసినటువంటి పొడి ఒక 20 గ్రాములు, అట్లే మిరియాల పొడి 20 గ్రాములు, పసుపు పొడి 20 గ్రాములు. శొంఠి, ధనియాలు, మిరియాలు, పసుపు ఈ యొక్క చూర్ణాలని ఒక్కొక్కటి 20 గ్రాముల చొప్పున తీసుకొని అన్నిటిని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు 1 నుంచి 2 గ్రాముల వరకు, మరి షుగర్ లేనటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా వెయిట్ సర్వసాధారణంగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇతర అనారోగ్య సమస్యలు ఏవి లేనటువంటి వాళ్ళైతే తేనెతో తీసుకోవచ్చు అనమాట. మరి షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, టూ మచ్ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇతర సమస్యలు ఏమైనా ఉండి తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ పౌడర్ని గోరువెచ్చని నీళ్ళతో, అంటే ఒక 50 ml గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకుంటే సరిపోతుంది అనమాట. కాబట్టి తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ తేనెతో కలిపి తీసుకోవచ్చు. తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మరి నీళ్ళతో తీసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే ఒక 50 ml వరకు గోరువెచ్చని నీళ్లు తీసుకొని, లేకపోతే కాచుచలార్చినటువంటి నీళ్లు తీసుకొని అందులో కలిపేసి ఈ యొక్క ఔషధాన్ని సేవిస్తే సరిపోతుంది అనమాట. ఈ యొక్క 4 పదార్థాలు కలిపి సేవించడం వల్ల దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే, థైరాయిడ్ గ్రంథిని చక్కదిద్దేటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు, రసాయన పదార్థాలు, రసాయన అంశాలు ఇందులో ఉన్నాయన్నమాట. అంటే థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయకపోతే సరిగ్గా పనిచేసేటట్లు ఈ యొక్క 4 పదార్థాలు ఉంటే ఔషధాలు ఉపయోగపడతాయి. థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా పనిచేస్తున్నా అది సరిగా పనిచేసేటట్టు కూడా ఈ యొక్క 4 పదార్థాలు ఉపయోగపడతాయి. ఇది సహజ సిద్ధమైనటువంటి, ప్రకృతి సిద్ధమైనటువంటి ఆయుర్వేద వైద్య విధానాల్లో చెప్పబడినటువంటి ఆయుర్వేద వైద్య విధానం యొక్క ప్రత్యేకత అనమాట. కాబట్టి ఇదే ఔషధాన్ని హైపోథైరాయిడ్ అనేటువంటి సమస్యకు వాడుకోవచ్చు, హైపర్ థైరాయిడ్ అనేటువంటి సమస్యకి వాడుకోవచ్చు అనమాట. కాబట్టి ఏ థైరాయిడ్ అయినప్పటికీ ఈ యొక్క ఔషధం చాలా చక్కగా పనిచేస్తుంది. థైరాయిడ్ యొక్క గ్రంథి యొక్క పనితీరుని మెరుగుపరిచి సక్రమంగా, సమర్థవంతంగా థైరాయిడ్ గ్రంథి పనిచేసేట్టు చేసేటువంటి అద్భుత గుణాలు ఈ యొక్క ఔషధం యొక్క సొంతం. కాబట్టి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ మీరు ఇక్కడ మరొక విషయం కూడా గమనించాలి. చాలామంది మరి థైరాయిడ్ సమస్య వచ్చినప్పుడు 100లో 90% లేదా 99% మందిని కూడా చెప్పుకోవచ్చు అనమాట, ఇంగ్లీష్ మందులకు అలవాటు పడిపోయి ఉంటారు అనమాట. మరి అటువంటి సందర్భం ఉన్నప్పుడు ఒక్కసారి ఇంగ్లీష్ మందులు మానకుండా మరి ఇంగ్లీష్ మందులు వాడుతూ, అంటే డాక్టర్లు సూచించిన మేరకు ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకుంటూ ఈ యొక్క ఔషధాన్ని కూడా వాడుకోవాలి. మరి మధ్యలో పరీక్ష చేయించుకుంటూ ఆ థైరాయిడ్ పనితీరు బాగా మెరుగయ్యే కొద్దీ ఈ యొక్క అంటే ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క ప్రమాణాన్ని తగ్గించుకోవచ్చు అనమాట. మరి ఈ యొక్క సందర్భంలో మరి డాక్టర్ గారు కూడా పరీక్ష చేసినప్పుడు థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరు మెరుగుపడి సమర్థవంతంగా పనిచేస్తూ అవి నార్మల్ వచ్చే కొద్దీ ఆ రీడింగ్స్ డాక్టర్స్ కూడా డోస్ కూడా తగ్గించడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఈ పద్ధతిలో ఆ యొక్క ఔషధాన్ని క్రమక్రమంగా తగ్గించాలి, కానీ కృత్రిమ ఆధునిక రసాయన ఔషధాలని మరి సడన్గా ఆపకూడదు. సరే, ఇది నాణ్యానికి ఒకవైపు.
థైరాయిడ్ గ్రంథికి సంబంధించి ముఖ్యంగా హైపోథైరాయిడ్ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళకి అనుమానాలు కోకొల్లలు. ముఖ్యంగా ఆహార పదార్థాలు వాడకంలో అనుమానాలు చాలా ఉంటాయి. అంటే క్యాబేజీ, క్యాలీఫ్లవరు, సోయాబీన్స్ వాడకూడదని కొంతమంది చెప్తుంటారు, వాడొచ్చని కొంతమంది చెప్తుంటారు. వాళ్ళకి గందరగోళంగా ఉంటుందన్నమాట. మరి దానికి కరెక్ట్గా వైద్య శాస్త్రము పరిశోధనల అంశాలు ఏమేమి చెప్తున్నాయంటే ఈ ముఖ్యంగా ఈ క్యాబేజీ, క్యాలీఫ్లవరు, అదేవిధంగా సోయా వాడుకోవచ్చు అని చెప్పుకోవచ్చు అనమాట. ఎలాగంటే ఉడికించి వాడుకోవచ్చు, పచ్చివి వాడుకోకూడదు. మరి ఈ 3 పదార్థాలు కూడా సర్వసాధారణంగా మనం పచ్చివి వాడుకునేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఉడికించి వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి అసలు ఎందుకు ఇది వాడుకోకూడదు పచ్చివి అనేటువంటి విషయానికి వస్తే, ఇందులో గాయిట్రిన్స్ అనేటువంటి యొక్క రసాయన పదార్థాలు, అదేవిధంగా ఫ్లేవనాయిడ్స్ అనేటువంటి రసాయన పదార్థాలు, ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా థైరాయిడ్ గ్రంథి పనితీరును దెబ్బతీసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి ఈ యొక్క పదార్థాలను అంటే ఈ యొక్క ఆహార పదార్థాలను ఉడకబెట్టినప్పుడు అందున్నటువంటి గాయిట్రిన్స్ అనేటువంటి ఇవి నశించిపోతాయి. అదేవిధంగా ఈ ఫ్లేవనాయిడ్స్ ఆ ఉడికించినప్పుడు దాని యొక్క శక్తి తగ్గిపోయి నశించిపోతుంది. అదేవిధంగా థయోసైనైడ్స్ అనేటువంటి యొక్క హానిని కలుగజేసేటువంటి రసాయన పదార్థాలు కూడా మరి ఉడికించినప్పుడు తగ్గిపోతాయి. కాబట్టి మరి ఉడికించినప్పుడు ఈ పదార్థాలను క్షేమదాయకంగా వాడుకోవచ్చు, కానీ పచ్చివి మాత్రం వాడకూడదు. కాబట్టి మీరందరూ గుర్తించదగ్గ విషయం. ఇది కూడా నియమితంగా పరిమితంగా ఏదో ఒకసారి కొద్ది ప్రమాణంలో తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదనమాట. కాబట్టి రెగ్యులర్గా వాడితే ఒకానొక సందర్భంలో దోషం కలగవచ్చేమో, కానీ మరి తరచుగా అప్పుడప్పుడు కొద్ది ప్రమాణంలో ఈ 3 అంటే క్యాబేజీ, క్యాలీఫ్లవర్, సోయా నేను చెప్పినటువంటి పద్ధతిలో ఉడకబెట్టి వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. చూశారు కదా ఎటువంటి విలువైన సమాచారం ఈ థైరాయిడ్ గ్రంథి గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.